కార్యక్రమ నిర్వాహకులు ప్రభు దంపతులు లావణ్య, శ్రీమతి లావణ్య, ఈనాటి సంపూర్ణ మూర్తిమత్వం మూర్తి వహించినటువంటి న్యాయమూర్తి ఈ గౌరవనీయులు నూరుల్లా మోడీ గారు, మరొక యువ చూస్తే జడ్జి గారా కాదా అన్నట్టుగా అనిపించేటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖర్ గారు, తర్వాత నాతో పాటు అందరికంటే నేను చిన్నవాడిని, కానీ వారందరితో పాటు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆనాటి రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు పొందిన నేను మా గురువు గారు అందరితో పాటు మరొకసారి ఈ స్టూడియోలో, ఫ్యాషన్ స్టూడియోలో సన్మానం పొందే భాగ్యం కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. వాస్తవంగా ఒక మాట తప్పకుండా చెప్పాలి. అది మీరంతా కూడా మాధవరెడ్డి గారు సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు, వరంగల్లో సర్వీస్ చేశారు, భారతదేశం నివాసి నేషనల్ కదా. కానీ మిగతా ఐదుగురు కూడా న్యూఏ స్కూల్లో, గవర్నమెంట్ న్యూఏ స్కూల్లో పనిచేసిన ఘనత, ఒక ప్రత్యేకత అనిపించింది నాకు. వీళ్ళందరూ కూడా నర్సారెడ్డి గారు కానీ, రాజశేఖరం గారు అక్కడి నుంచి రిటైర్ అయినారు, చంద్రశేఖర్ గారు న్యూఏ స్కూల్ నుంచి రిటైర్ అయినారు, తర్వాత వైపాలయ్య గారు న్యూఏ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత సిద్దిపేట నెంబర్ 1 స్కూల్ నుంచి రిటైర్ అయినారు. ఈ న్యూఏ స్కూల్లో పనిచేసిన వీరు న్యూఏ స్కూల్ పూర్వ విద్యార్థి ద్వారా ఈ విధంగా సన్మానం పొందడం అనేది ప్రభుకు ఈ ఘనత టోటల్ క్రెడిట్ దక్కుతుంది. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గారి నుంచి మిగతా అంజా గౌరవ్ వరకు ఈ కార్యక్రమాలకు ఆశీర్వించడానికి వచ్చినటువంటి మహామహులు, ముందు వేదికలో ఉన్నటువంటి హనుమంతరెడ్డి గారు, బాలయ్య గారు, తర్వాత మిగతా మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రభుదాస్ గారి స్టూడియో పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రభుదాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ రోజుల్లో అమెరికాకు ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు. శ్రీమతి లావణ్య గారు బాగా వినాలే. కానీ ఆ రోజులలో చదువుతో పాటు ఈ వర్క్ చేసేటువంటి కల్చరు ప్రభుదాసు చేయడంలో ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఇటు స్టూడియో స్థాపించడానికి కారణమైంది. చదువుతో 10 to 4 చదువు, మిగతా కార్యక్రమంలో ఏదైనా చేయొచ్చేటన్నా తిరగచ్చు, దోస్తుతో కూడా తిరగచ్చు. కానీ ఒక స్టూడియోకి సంబంధించిన డార్క్ రూమ్ డెవలపింగ్ అప్పుడు ఆ కాలంలో ఉండేది. ఇప్పుడు ఇంకా ఈజీ అయింది. ఆ కాలంలో వర్క్ చేసుకున్నారు కాబట్టి ఈ కాలంలో మంచి ఫోటోగ్రాఫర్ గా రాణించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వారందరికీ వారి కుటుంబము సమేతంగా వాళ్ళ స్టాఫ్ అందరి పక్షాన కూడా నేను కోరుకునేది ఏమంటే, లఘు చిత్రాలు తర్వాత యుగంలో చిత్రాలు స్టూడియో ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఈ స్టూడియో ఎంత ఉన్నా సిటీ ఛానల్ ఎంతో చిన్నగానే కనపడుతుంది లోపల, కానీ ప్రసారాలు అనేకం చేస్తూ ఉంటారు, దానికనే ఎక్కువ లేదు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అందరూ సహకరించాలని, భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుతూ, నిజానికి ఇక్కడ ఉన్నటువంటి అవార్డు గ్రహీతలు చూస్తూ ఉంటే ఆ రోజు యాక్షన్ ప్లాన్లు లేకుండా యాక్షన్ చేసేవాళ్ళు. అంటే నేను విమర్శించడం కాదు, కానీ ఎవరికి వాళ్ళే క్లాస్లో వెళ్ళిన తర్వాత ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ గ్రూపు, ఇంటెలిజెంటా, యావరేజా, బిలో యావరేజా చూసి వాళ్ళను భుజం తట్టి వెన్ను తట్టి ప్రోత్సహించి ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి ఘనత అభివృద్ధి జరిగింది. వీరిని ఆ గుర్తింపు కూడా గుర్తించింది. అయితే ఈ రోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది.
ఇంతకుముందు తెలంగాణ జయ తెలంగాణలో స్వరాష్ట్రమై వెలగాలి అన్నారు, వెలిగింది అని మార్చుకోవాలి. ఇప్పుడు ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఉంది. స్వరాష్ట్రమై వెలిగిన తర్వాత 2 ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాత మిత్రుడు మన తెలంగాణ నాయకుడు ఈరోజు హైదరాబాద్ లో అడుగుతున్నటువంటి ఈ సందర్భము ఇది ఈ ప్రభుదాస్ గారికి అది ఎట్లా కలిసిందో కానీ అది చాలా యాదృచ్ఛికంగా కలిసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం అడిగినాము, వారికి స్వాగతం తెలిపినాము. తెలంగాణ పాటతో కూడా ఇక్కడ స్వాగతం తెలియజేసుకున్నాం. ఇంకొక మాట చెప్పుకోవాలి, మేము ఇక్కడ 5 6 జిల్లాలో ఇంకా ఒక 2 ఉన్నారు. జిల్లాలో ఒక 8 మంది ఉంటే ఇక్కడనే ఆడుకుంటున్నారు సార్ జాతీయ అవార్డు సిద్దిపేటనే. అంటే ఇది రిసోర్సింగ్ సెంటర్ ఆఫ్ నేషనల్ అవార్డు ఇది అనుకోవచ్చు. అట్లా తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందే వచ్చుంటే ఇటువంటి అవకాశాలు నేషనల్ అవార్డీస్ ఇంకా ఎంతమంది వచ్చేవారు. అది ముందు ఈ అవార్డీస్ కూడా అది సహకరిస్తుంది మన రాష్ట్రంలో. అట్లా కోరుకుందాము. అది అవార్డు అంటే సేవ చేయడము, పాఠం చెప్పడము, దాంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈనాడు పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ నేను కోరేది ఏమంటే, మీ పని మీరు చేసుకుంటూ పోండి. పిల్లలు అవార్డు వాళ్ళే ఇస్తారు. పిల్లలు అవార్డు ఇచ్చిన తర్వాత ఏ అవార్డులో ఉంటే అదే వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారు చేసిన పని కూడా అదే. కాబట్టి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఈ నేషనల్ అవార్డీస్ తప్పకుండా ప్రతి సంవత్సరం అట్లా చూసుకుంటే ఇప్పుడు ఎన్నో అవార్డు రావాలి, సంవత్సరానికి ఒకటిలో రావాలి. మన జిల్లాకు వచ్చిన సిద్దిపేట గ్యారెంటీ వస్తుంది. ఎందుకంటే అట్లా సెంటర్ సిద్దిపేటలో విద్యా కేంద్రంగా ఉంది. సేవాభావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. లేదా అపాయింట్మెంట్ ఎక్కడెక్కడైనా కానీ సిద్దిపేట ఏరియాలో వీళ్ళలో పనిచేస్తుంటారు. కాబట్టి అట్లా వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరము నేషనల్ అవార్డు లిస్టులో మెదక్ జిల్లాకు తప్పకుండా ఉండాలి అని నేను ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరుకుంటూ, అవార్డు కొరకే పనిచేయకుండా పనిచేసుకుంటూ పోతే అవార్డు అదే వస్తుంది. మా హనుమంతరెడ్డి గారి మాటలు ఇవి. వారి ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా చాలా మట్టుకు చేస్తున్నారు. ఇంకొక భాగ్యము శ్రీకాంత్ శర్మ, తర్వాత రెడ్డి రామరెడ్డి, సిద్ధిరామరెడ్డి కదా, సిద్ధిరామరెడ్డి గారి తల్లిదండ్రులకు ఈరోజు తెలంగాణ తీసుకొని వచ్చినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో చేరిన సందర్భంగా ఇంత ముందున్నటువంటి బాధ అంతా కూడా వారి హృదయాలలో మర్చిపోయినట్టుగా నేను ఊహిస్తున్నాను, భావిస్తున్నాను. ఒకవేళ మా స్వాతంత్ర సమర యోధుడు లేదా సైన్యంలో యుద్ధం చేసుకుంటూ మరణిస్తున్నట్టుంటే వారికి పరమ వీరచక్ర, అశోక వీరచక్ర ఎట్లాంటి బిద్దులు వచ్చినాయో ఇప్పుడు తెలంగాణ వీరచక్ర బిద్దులు మీ అబ్బాయిలకు వచ్చినాయని నేను భావిస్తూ, నిజంగా వారి జన్మ సార్థకం జరిగింది. వాళ్ళు 20లో 25లో దేని కొరకు ఏ ఉద్దేశంతో అయితే ప్రాణాలు అర్పించిందో అది నెరవేరింది. అట్లాంటి వారు ఎందరో ఉన్నారు. మీకు భగవంతుడు ఉత్తర శోకాన్ని మిగిల్చకుండా మనోనిబ్బరాన్ని మరొకసారి కలుగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజంగా చిరంజీవి ప్రభు నేను ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు, దీవెనలు అందజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.